దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి, ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి, సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవము, పండించును నవజీవము. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున బొంతు యేసేపు అమలేశ్వరి వారి యొక్క వివాహ వార్షికోత్సవ సందర్భముగా వారి జీవన ప్రయాణములో మరి ముఖ్యంగా వివాహ జీవితంలో దేవుని కృపా ప్రేమను తోడుగా ఉంచినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దివ్య బలి పూజ ద్వారా వారి కుటుంబాన్ని దీవించాలని, మరి ముఖ్యంగా వారి బిడ్డలకు కావలసిన ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ పూజా బలిని సమర్పిస్తున్నారు. మరణించినటువంటి సిస్టర్ రోజ్ మేరీ ఆత్మవిశ్రాంతి కోసమే ఈ పూజా బలి సమర్పించబడుతుంది. మరియు ఉత్థాన స్థలములో ఉన్నటువంటి ఆత్మలు, అలమటిస్తున్నటువంటి ఆత్మల యొక్క ఆత్మ విశ్రాంతి కోసమే ఈ పూజా బలి సమర్పించబడుతుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఈ పూజలో యోగ్యంగా పాల్గొనటానికి గాను ముందుగా చేసిన పాపాలు ఒప్పుకుంటూ ప్రభుని క్షమాపణ వేడుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహామహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా,
ఏలినవారా సమస్త సృష్టికి మూలమయునవారా ఏలినవారా గ్లోరియా 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 మహిమా 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 లోక పాపములు మోసెడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మోసెడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల మరణము గెలచి ఉత్థానమైన వారా దైవ కుమారా మరణము గెలచి ఉత్థానమైన వారా దైవ కుమారా గ్లోరియా 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 మహిమా 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 సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వర పితసుతాత్మక ఏకమయున్నవారా త్రిత్వైక దేవా పితసుతాత్మక ఏకమయున్నవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు వివిధ జాతి ప్రజలను నీ నామ సంకీర్తమునందు ఏకము చేయుచున్నావు. జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మ పొందిన వారు విశ్వాసమందును ప్రేమయందును ఐక్యమగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జీవకర్తను మీరు చంపి ఉన్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 11వ వచనము నుండి 26వ వచనము వరకు. ఆ దినములలో సొలొమోను మంటపము వద్ద పేతురు యోహానులను అతడు అంటిపెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలొమోను మంటపము వద్దకు పరిగెత్తి వచ్చిరి. పేతురు వారిని చూచి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేతగాని భక్తి చేతగాని ఈ మనుష్యుని నడిపించితమని అనుకొనుచున్నారా? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయుట మనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను.
మేము దీనికి సాక్షులము. ఆయన నామమునందలి విశ్వాసము మూలమున ఆయన నామమే మీరు చూచుచూ ఎరిగియున్న వీనిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థతను కలుగచేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కాని తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలములు వచ్చును. మీకై నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినది అంతయు నెరవేర్చు కాలము వచ్చు వరకు యేసు పరలోకమందు ఉండవలెను. ఏలైనా ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పినదంతయు మీరు వినవలెను. ఆ ప్రవక్త చెప్పేడి దానిని వినినవాడు ఎవడైనను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోషే చెప్పెను. సమూయేలు అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినములను గురించి ముందే ఎరిగించి ఉండిరి. దేవుడు మీ కొరకై తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధన యందు మీరు వారసులు. నీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఒప్పందము చేసుకొనెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరలునట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడవైన ప్రభు, నీ నామము భూమి అందంతటను ఘనమైనది. ఆకాశమునకు పైన నీ మహిమ కనిపించుచున్నది. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడేపాటివాడు? అల్పమానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు? అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయినను నీవు నరుని నీకంటేను కొంచెం తక్కువ వానినిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతడిని అలంకరించితివి. అందడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమునందలి పక్షులు, సముద్రమునందలి చేపలు, సాగరమునందలి జీవరాశులు మొదలుకొని నీవు చేసిన సృష్టి అంతటికిని అతనిని అధిపతిని గావించితివి. సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా వచనము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకుని ఆనందింతుము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 24వ అధ్యాయము. లూకా శుభవార్త 24వ అధ్యాయము 35వ వచనము నుండి 48వ వచనం వరకు. అప్పుడు ఆ శిష్యులు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇట్లు ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచున్నట్లుగా భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరెందులకు కలవరపడుచున్నారు? మీ మనస్సులో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసములు ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగాను. వారు ఆయన కాల్చిన చేప ముక్కనిచ్చిరి. యేసు దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తన గ్రంథముల్లోను ఉన్న నన్ను గూర్చి వ్రాయబడినంతయు నెరవేరవలనని మీతో చెప్పిన మాటలను నెరవేరినవి అని చెప్పాను. అప్పుడు లేఖనములను అర్థమగునట్లుగా వారికి బుద్ధి వికాసము కలుగచేసి ఇట్లు చెప్పాను. క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఉత్థానమైన తరువాత ఆయన ఉత్థానమయ్యాడు అనేటువంటి నమ్మకము కలిగించటానికి గాను ఆయన పడిన ప్రయాస చాలా ఉన్నాయి. ఆయన ఉత్థానం అవుతాడని చెప్పేసి ముందుగా తన శ్రమలను మరణము గురించి చెప్పినా సరే శిష్యులు దాని గురించి అంతగా ఆలోచన చేయకుండా వాళ్ళు మందమతులై ఆ విధముగా ఆలోచన చేయకుండా యేసు ప్రభు చనిపోయిన తరువాత ఇంకా మన జీవితం మొత్తం అయిపోయింది అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రభువు పలుమార్లు వారికి దర్శనం ఇవ్వటం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే లూకా శుభవార్త ప్రకారం అప్పటికే ఇదిగో మగ్దలా కొంతమంది స్త్రీలకు మరి ముఖ్యంగా మగ్దలా మరియకు ఆయన దర్శనం ఇవ్వటం, ఆ తర్వాత 2 శిష్యులకు దర్శనం ఇవ్వటం, తర్వాత పేతురుకు కూడా దర్శనం ఇచ్చిన తరువాత వీటి గురించి వారు ఆలోచన చేస్తూ ఉండగా యేసు ప్రభు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అంటూ చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ వారి యేసు ప్రభుపై నమ్మకం లేకుండా భయభ్రాంతులై ఆయనను విస్మయముతో చూడటం చూస్తూ ఉన్నాం. అందుకని యేసు ప్రభుని చూసినప్పుడు ఏ విధంగా వారికి అనుమానం కలిగిందో, ఈ నిజముగా మనిషేనా లేకపోతే భూతమా, ఈ నిజంగా సజీవుడై లేచేనా లేకపోతే ఇంక వేరొక ఆత్మయా అని చెప్పేసి వారు ఆ విధంగా తర్కించుకుంటూ ఉన్నారు లోపల. ప్రభు వాళ్ళకి కాళ్ళను చేతులను చూపటం, తనకి ఎముకలు మాంసం ఉన్నాయని చెప్పటం, ఆ తర్వాత వారి ముందే ఆయన చేప ముక్కను తినటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇది మాత్రమే కాకుండా ఆయన ఈ ధర్మశాస్త్రములో ప్రవక్తల ప్రవచనాల్లో ఆ తర్వాత కీర్తన గ్రంథములోను ఏ విధముగా తన గురించి చెప్పారో ఇవన్నీ ఆయన వివరిస్తూ ఉన్నాడు. వివరించిన తరువాతనే వారికి అర్థమయ్యే విధముగా వివరించిన తరువాతనే వారికి కొంత విశ్వాసం కలిగింది. ఆ తరువాత ప్రభు ఇదిగో దీనికి మీరే సాక్షులు అని చెప్పేసి అంటూ ఉన్నాడు.
ఈ విధముగా ఆలోచన చేసినప్పుడు ప్రభు అంతగా తన యొక్క ఉనికిని చాడటానికి అంత కష్టపడటానికి గల కారణము ఆ శిష్యుల యొక్క ఆ, మందమతిగా ఉండేటువంటి ఉద్దేశము, ఆ తర్వాత ఆయనను విశ్వసించడానికి గాను వెనుకంజ వేయటం, దాని గురించి ఆలోచన చేయవచ్చు. అటువంటిప్పుడు ఇంకా ఇప్పుడు ఆ సమయంలోనే యేసు ప్రభుని చూసిన వాళ్ళే అంతగా అనుమానం కలుగుతూ ఉన్నప్పుడు ఇక మనమెంత? ప్రభు ఏ విధముగా మనలను ఇంకా ఉత్తేజపరుస్తానికి, విశ్వాసముగా ఇంకా ఉండటానికి గాను మనం ఎంతగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి చోట, లేకపోతే ప్రతి సమయంలోనూ, ప్రతి ప్రతి సందర్భంలోనూ ప్రభు తన ఉనికిని చాటుకుంటూ ఉన్నారు. నేను ఉన్నాను, లేకపోతే నేను మీ దేవుడను అని చెప్పేసి ఆ భావంతో, అటువంటి భావనతోనే ఆయన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ప్రవేశిస్తూ ఉంటారు. అట్లాగే ఆ విధంగానే ఆయన తన యొక్క ఉనికిని చాటుకోవటానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే ప్రయత్నము యేసు ప్రభువు పునీత పేతురు, యోహాను యొక్క జీవితంలో కూడా చేశాడు. కానీ వారే సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే కుంటివాడు ఒకడు స్వస్థత పొందిన తరువాత ఆ కుంటివాని యొక్క అద్భుతము, ఆ స్వస్థత అద్భుతము మొత్తం ప్రాకినది, అంతా పాకిపోయింది. అప్పుడు అందరూ వచ్చేసి వీళ్ళెవరు, వీళ్ళు ఎంత శక్తి ఉందని చెప్పేసి అన్నప్పుడు పేతురు గారు చెప్పినటువంటి మాట, ఇది మా స్వశక్తి మూలముగా, మా భక్తి మూలంగా జరిగింది కాదు. ఇదిగో మీరు చంపేశారే, మీరు ఆయనను అన్యాయంగా చంపేశారు. బరబ్బా బదులు ఆయనను చంపమని చెప్పేసి మీరే కోరుకున్నారు. ఆయన శక్తి మూలముగా, ఆయన ఉత్థానమై ఆయన శక్తి మూలముగా మేము ఈ విధముగా చేసామని చెప్పేసి వారి సాక్ష్యం ఇవ్వటం. ఇప్పుడు యేసు ప్రభు వారికి అనేక పర్యాయాలు వారికి అవగాహన తీసుకువచ్చిన తరువాత వారు పొందినటువంటి విశ్వాసాన్ని బట్టి, అట్లాగే పవిత్రాత్మ శక్తిని బట్టి వారు ఈ రోజున పేతురు కానీ, లేకపోతే పునీత యోహాను గారు కానీ, వారిద్దరూ అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇది మా శక్తి కాదు, మా స్వశక్తి లేకపోతే మా భక్తి కాదు, ఇదిగో ఉత్థాన క్రీస్తు యొక్క శక్తి మూలముగా ఈ నడుస్తూ ఉన్నాడు. ఈ శక్తిని, లేకపోతే అద్భుత శక్తిని మేము ఆయన నుంచి పొందగలిగామని చెప్పేసి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో మనము కూడా ఆయనకి అనుకూలంగా ఉన్నప్పుడు, లేకపోతే ఆయన కావాల్సిన సహకారం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మనము సాక్షులుగా బతకగలం, లేకపోతే మనము సాక్షులుగా ఉండగలం. దాన్ని మనము ఈనాటి మొదటి పట్టణములో పునీతులు అయినటువంటి అపోస్తలులు వారిద్దరూ చేసినటువంటి అద్భుత కార్యముల్లో మనము చూడవచ్చు. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. తల్లి గర్భాన పడక మునుపే సేవకై మనసినావే, దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. ఏమివ్వగలనయ్యా
నాదంతా నీదేనుగా, నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. ప్రియ సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా కానుకలను దయతో స్వీకరింపుము. బప్తిస్మము ద్వారా నూతన జీవం పొందిన వారందరికీ స్వర్గము నుండి మీ సంరక్షణను ఎల్లప్పుడూ కల్పింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కైకు క్రీస్తు బలి అయిన ఈ కాలమును నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకని అతని మరణము మా మరణములకు విముక్తి ధనమయ్యను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమయ్యను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతుల దళములను నీ మహాత్మమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచబడుతూ మాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం మొసకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుతుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము.
మరియు ఉత్తరం స్థలములో అలమటించేటువంటి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగు మరియమాతతోను, పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. జ్ఞానానికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకుని, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శ్రీక్రీస్తు విందుకు వేలాయేగా, రయమునరారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయేగా, రయమునరారండి ప్రియ సంగమా. కమ్మని విందిది, కడరా విందిది, అమృత విందిదిలో కొందమా. కమ్మని విందిది, కడరా విందిది, అమృత విందిదిలో కొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయగా, రయమునరారండి ప్రియ సంగమా. సమభావముతో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. సమభావముతో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. తరతము భేదము విడనాడి తన్మయ విందుల పాల్గొనడి.
తరతము భేదము విడనాడి తన్మయ విందుల పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేలాయగా రయమున రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయగా రయమున రండి ప్రియ సంగమా. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా దాసుడనైన నేను దేవర వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవర వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను ఇప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించుడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచే నవతరింపవలెనని నా మంచి యేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడి మాకు అక్షయ జీవిత ఆనందమునకు పాత్రలను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. లేచినాడయా, మరణపు ముళ్ళు విరిచి లేచినాడయా, లేచినాడయా, మరణపు ముళ్ళు విరిచి లేచినాడయా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా. విజయుడై, జయశీలుడై, సజీవుడై, పరిశుద్ధాత్ముడై, విజయుడై